పోయి ఈ టైంకి పడుకుని పోయేవాడిని. అన్నం తినడానికి లేపేవాళ్ళు కానీ అస్సలు లేచేవాడిని కాదు, తొందరగా నిద్రపోయేవాడిని. తర్వాత చాలామంది పరిచర్య చేశారు, చాలా కూటాలు జరిగినాయి. ఇక్కడ మనకు కూడా కూటాలు జరుగుతూ ఉంటాయి అన్ని చోట్ల. ఎప్పటి నుంచో మేము ప్రార్థన చేస్తున్నాం, ఇక్కడ కూటం జరగాలి అని ప్రార్థన చేస్తుండగా దేవుడు ఈ రోజున ఇట్టి రీతిగా ఆయన ఏర్పాటు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను కూడా ప్రార్థన చేశా పొద్దునుంచి, అయ్యా మేమందరం కూర్చున్నాం, గాలి వేయాలి అని. గాలి ఇస్తున్న దేవునికి ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్దాం అందరం కలిసి. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, మనం చెప్తేనే చేసే రోజులు అయిపోతున్నాయి. ఇప్పుడు హల్లెలూయా చెప్పండి అంటే చెప్తారు. ఒక రోజున లారీలో పీతలు వెళ్తున్నాయంట, ఒక్కొక్క దేశం పీతలు, ఇవన్నీ మనకు తెలుసు. అవన్నీ బాక్సులన్నీ ఓపెన్ చేసి ఉన్నాయంట. మన ఇండియా బాక్స్లో పీత పైకి వెళ్తుందంట. పీత పైకి వెళ్తుంటే వెనకాల ఉన్న పీత ఏం చేసింది చెప్తున్నారు కొంతమంది, ఏం చేసింది? లాగేసింది. మిగతా బాక్సుల్లో పీతలన్నీ అలాగే ఉన్నాయి. చూడండి, చెప్పండి అంటే చెప్తున్నారు. ఇది వరకు ఏదైనా అద్భుతాలు జరిగినాయి అనుకోండి, చెప్పకు అనక ముందే వాళ్ళు దేవుని స్తుతించేవాళ్ళు. అలా అయిపోయినాయి దేవుని బిడ్డలారా. అందుకే అంకుల్ చెప్పారు, ఇందాక ఒక మాట చెప్పారు, ఆయన దృష్టిలో 1000 దినాలు ఒక్క దినం అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, వాక్యం చెప్తాం, కొద్ది నిమిషాలు చెప్తాను. మీకు తెలిసినవి, నా సొంత మాటలు ఏం కాదు, మీకు తెలిసినవి కొద్ది మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. దానికంటే ముందుగా మరి దైవజనులు ఎంతో గొప్ప సేవ చేశారు. వాళ్ళు ప్రభు నందు ఉన్నారు, మేము కూడా సేవ చేస్తున్నాం. మా గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. నేను మనసులో అయితే నేను అనుకున్నా, ఎక్కడన్నా మీటింగ్ పెట్టాలంటే నేను వేరే మీటింగ్స్ అన్నీ వెళ్తూ ఉంటా, కానీ మందిరం ద్వారా మీటింగ్ పెట్టాలంటే గుడివాడలో పెట్టచ్చు ఎక్కడైనా, కానీ మందిరం స్టార్ట్ అయింది ఇక్కడే కాబట్టి ఇక్కడే మీటింగ్ పెట్టి మనం సంఘం తరపున ఎక్కడైనా మీటింగ్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి దేవుని అడిగినప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవునికి ఒకసారి చెప్పాలి కూడా, దేవుని నామం కనపడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంతే, ఈ ప్రాంతం గురించి మేము ప్రార్థన చేస్తున్నాం, ఎందుకంటే ఈ ప్రాంతం నేను అస్సలు మర్చిపోను. దేవుని బిడ్డలారా, అందరూ నిలబడాలి, అందరూ బాగుపడాలి, దేవుని మార్గంలో ఉండాలి. కానీ ఉండాలి అంటే దేవునితో గడిపే సమయం తక్కువైపోతుంది. ఈరోజు దేవునికి ఇచ్చే సమయాన్ని, ఒక భక్తుడు అంటున్నాడు, వెళ్ళిపోయింది తిరిగి రాంది ఏంటంట? ప్రాణం కాదు, సమయం. ప్రాణం కూడా ఉండలే అంటే బ్రతుకున్నప్పుడు తిరిగి రాంది ఏంటి? సమయం. ఆ సమయాన్ని నువ్వు దేవునికి ఇస్తే దేవుడు మార్గాలు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. వాక్యం చదువుకుందాం. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ మాట చదువుదాం. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. నానా 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కాడు గాని ఎవ్వరు నశింప అందరూ మారు మనసు పొందవాలని కోరుచు. దేవునికి స్తోత్రం చెప్దాం అందరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు అందరం కలిసి చదువుకుందాం ఈ మాట. 3వ అధ్యాయం 9వ వచనం. 8వ వచనం ఇందాక అంకుల్ గారు చెప్పారు, మీకు గుర్తుందా? ఆ మాటే చెప్పారు అంకుల్ గారు. 9వ వచనం నాన్న మైక్లో ఒకసారి చదువునానా. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడనో నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎదుట దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మారు మనసుని మనం ఏం చేస్తున్నాం తెలుసా? నిర్లక్ష్యం చేస్తున్నాం. మారు మనసుని మనం ఏం చేస్తున్నాం? చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలి అందరూ కలిసి. మారు మనసుని నేను నిర్లక్ష్యం చేస్తున్నా. దేవునికి ఇచ్చే సమయాన్ని నేను నిర్లక్ష్యం చేస్తున్నా. దేవుడి ఆశ చూడండి, ఆయన రాబోతున్నాడు. అంకుల్ కూడా ఇందాక చెప్పారు, ఏమని?
ఆయన ఇంకా రావట్లేదు, ఆలస్యం, అలా అనుకోవద్దు. ఎందుకంటే తెలుసా, మనిషి కుమారుడు రావాలి అంటే మీకు ఒక విషయం చెప్పనా, ఇంకా యేసయ్య యేసు ప్రభు అని తెలియని వారు చాలామంది ఉన్నారంట. చాలామంది, ఇంకా చాలామంది. తెలిసిన మనం ఏం చేస్తున్నామంటే సమయం లేకపోతున్నాం, ప్రార్థన చేయలేకపోతున్నాం, విశ్వాసం ఉంచలేకపోతున్నాం, నిరీక్షించలేకపోతున్నాం. ఇప్పుడు చూడండి, మనం ఏదన్నా తప్పు చేసామనుకోండి, వెంటనే సరిదిద్దుకునే సమయం మనం తీసుకోవట్లా. ఏముంది, ఇంకా ప్రభు రాకడ ఆలస్యం ఉందిలే, రేపు మనం సరి చేసుకుందాం, ఎల్లుండి మనం సరి చేసుకుందాం, అవతల ఎల్లుండి మనం సరి చేసుకుందాం అనే స్థితిలో ఉన్నాం. కానీ ఇప్పటికిప్పుడు మనం సరి చేసుకునే స్థితి మనలో లేదు. అదే దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మన విశ్వాసం అలా అయిపోతుంది, మన నిరీక్షణ అలా అయిపోతుంది. ఎందుకని? ఈ లోకంలో శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఒడిదుడుకులు వస్తాయి. అందరికీ తెలుసు, నాకన్నా ముందున్న వాళ్ళు పెద్దలు ఉన్నారు, అనుభవ జ్ఞానులు ఉన్నారు, పడిన వాళ్ళు ఉన్నారు, పడుతూ లేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ మనం దేవునికి సమయం ఇవ్వలేకపోతున్నాం. దేవుడు అదే అంటున్నాడు ఈ రోజున. అంటే యెహోషువ ఏమన్నాడు తెలుసా? నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్దాం అందరం కలిసి, చెప్పాలి హల్లెలూయా. ఈ రోజున నువ్వు ఒక్కడవే కాదు. చూడండి, మీటింగ్ పెట్టాం మనం, చాలామంది రాలేపోయారు. పనులు ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఇబ్బందులు ఉండొచ్చు. కానీ దేవుని దగ్గర కూర్చుని గడిపే సమయం మనకు లేవు. ఇదివరకు టీవీలు ఉండేవి కాదు. ఒక్క టీవీ ఉన్న చోట అందరు గుంపుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అందరి ఇంట్లో ఏమిటి తెలుసా? స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీలు. ఎట్లయినా సరే లైవ్. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని సహాయంతో, దేవుని ప్రేరణతో చెప్తున్నా, దేవుడు లేకుండా మనం ఏం చేయలేం. అందుకని యోహాను సువార్తలో ఆదియందు దేవుని వాక్యం ఉండెను. ఆ వాక్యం లేకుండా, ఆయన లేకుండా ఏది ఇది జరగలేదు, కలగలేదు. చప్పట్లు కొట్టి దేవుని నామమున కనపడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మన విశ్వాస జీవితం ఎలా అయిపోయిందంటే ఈరోజు ఎలా అయిపోయిందంటే, ప్రార్థన ఒక దైవజనులు చెప్తున్నారు, అయ్యా జలుబు వచ్చింది, ప్రార్థన చేయండి. అయ్యగారు అన్నాడంట, నీకు జలుబు వచ్చింది కదా, వచ్చి చీదించమంటావా అని అన్నాడంట ఆయన. కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అయ్యగారు, ప్రార్థన చేయండి అని అంటున్నారంట. అయ్యగారు అన్నారంట, ఆయన నేను వచ్చి కాళ్ళు నొక్కనా అన్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేగాని ఈ రోజున అయ్యగారు ఫలానా సమస్యలు ఉన్నాయి, ఫలానా ఇది ఉన్నాయి అని అందరూ చెప్తూ ఉంటాం. కానీ మా కుటుంబం దేవుని మార్గంలో ఉండాలయ్యా అని ప్రార్థన చేయండి అని చెప్పేవాళ్ళు చాలామంది తక్కువైపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నుంచి అది జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఏమున్నా దేవుడు అన్నాడు, ఒక రోజున ఒక ఆయన కుర్చీలో కూర్చుని నవ్వుతున్నాడు. నవ్వుకుంటే ఏమన్నాడు తెలుసా? ఇటు పక్కన నాదే, అటు పక్కన నాదే, ముందు నాదే, వెనకాల నాదే, ఇదంతా నాదే, తినుము తాగుము సుఖించుము అని అనగానే దేవుడు ఏమన్నాడు ఆకాశం నుండి? వెర్రివాడా అన్నాడు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఏం చేస్తావు? ఒక ఆయన అన్నాడు, అయ్యా నేను పరలోక రాజ్యం చేరాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు. అన్నాడా లేదా ఒక యవనస్తుడు? అన్నాడు. అన్నీ చెప్పాడు. అయ్యా నేను పరిశుద్ధంగా నడుస్తున్నా అంటే నడుస్తున్నా అన్నాడు. అన్నీ చేస్తున్నాను అన్నాడు. ఫలానా నాన్న పేదల్ని ఆదరిస్తున్నావంటే ఆదరిస్తున్నా అన్నాడు. కానీ ఒకటే చెప్పాడు, నీకు ఉన్న ఆస్తిని మొత్తం పేదలకు అమ్మేమన్నాడు. కానీ తిప్పుకున్నాడు, మొహం తిప్పుకుని వెళ్ళిపోయాడు. మరలా కనపడలా. చాలామంది చూడండి, ఈరోజు దేవుని ఎదుట ముఖం దాచుకుంటున్నారు. పరిశుద్ధంగా జీవించిన వాళ్ళు ఉన్నారు, నీతిగా జీవించిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో కార్యాలు చూసిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో అద్భుతాలు చూసిన వారు ఉన్నారు. ఈ రోజున దేవుని యందు విశ్వాసమందు ఏమైపోయారు తెలుసా? నిరీక్షణకు ఆధారం లేకుండా నిర్లక్ష్యం చేస్తూ దేవుని విడిచిపెట్టేశారు. అంటే ముఖం వెనక్కి తిప్పేసుకున్నారు. నో 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 దేవుడు అంటున్నాడు, నా యొద్దకు రా, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తానన్నాడు. చప్పట్లు కూడా దేవుని నామమున కనపడతాం. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఈ గ్రామంలో దేవుడు కార్యం చేయట్లేదని, దేవుడు మా అప్పులు బాధలు తీర్చట్లేదని చెప్పి దేవునికి ముఖం చిన్నబుచ్చుకుని ఉన్నామేమో. దేవుని బిడ్డలారా, మరలా దేవుని వైపు చూడు. అందుకే అంటున్నాడు దావీదు, కొండల తట్టున నా
కళ్ళు ఎత్తుచున్నాను కానీ నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? దేవుని విడిచిపెట్టి, దేవుని మార్గాన్ని విడిచిపెట్టి మనం ఎన్నో వైపు చూస్తున్నాం. దావీదు చెప్తున్నాడు, సహాయం ఎక్కడి నుంటాడు? ఒకటి యెహోవా వలనే. దేవునికి స్తోత్రం చెప్దాం అందరం. చెప్పాలి అందరూ, రెండు చేతులు పెట్టి దేవునికి స్తోత్రం. ఆయన వలనే ఆమేన్ చెప్దామా? యేసయ్య వలనే, యేసయ్యతోనే నాకు అసాధ్యమైనది ఏమన్నా ఉందా అని అడిగాడు. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువైనా ఏదైనా సరే దేవుని బిడ్డలారా, ఈ కుటుంబాలు, ఇక్కడికి వచ్చిన కుటుంబాలైనా వాక్యం వింటున్న, ఈ యంత్రం ద్వారా ఒక వాక్యం వింటున్న ఎవరైనా సరే దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు నువ్వు అడిగిన దానికి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ దేవుని వైపు నిరీక్షణ నుంచి మారు మనసు పొందు, దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే బాప్తిసం ఇచ్చి యోహాను ఏమన్నాడు తెలుసా? మారు మనసు. చెప్పాలనా? అరణ్యంలో కేకలు వేసుకుంటూ వెళ్తున్నాడా? పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందుడి. ఏమండి ఇప్పుడు మనందరం మారు మనసు పొందలేదా? చెప్పాలి. మారు మనసు పొందామా పొందలేదా? బాప్తిసం తీసుకోలేదా? తీసుకున్నాం. కానీ మనకేం లేదు. తీసుకున్నాం కానీ ఆ మారు మనసే వస్త్రాన్ని పక్కన పడేసాం. మీకు ఒక విషయం చెప్పనా? ఒక అద్భుతమైన సంఘటన నాకు గుర్తొస్తుంది. దేవుడు నిన్ను వెళ్ళమన్నాడు, నిన్ను ప్రార్థన చేయమంటున్నాడు, నువ్వు నా దగ్గర పాదాల దగ్గర కూర్చుని గడపమంటున్నాడు. దాన్ని వదిలేసావు, ఆ జీవితాన్ని విడిచిపెట్టేశావు, నువ్వు వెళ్తున్నావు, ముందుకు వెళ్తున్నావు. యాకోబు పిలిచాడు ఎవరిని? తన కుమారుణ్ణి. అన్నలందరూ పొలంలో గొర్రెలు మేస్తుండగా యోసేపుని పిలిచి నాన్న ఏమన్నాడు చెప్పండి? వెళ్ళి భోజనమును క్షేమమును తెలుసుకుంటారా. నాన్న ఈరోజు నేను వెళ్ళలేను నాన్న, నాకు ఎగ్జామ్ ఉంది నాన్న, లేకపోతే ఎండాకాలం కదా రాత్రంతా బిర్యానీ తిని విరోచనాలు అయిపోయి కూర్చుంటున్నా నాన్న, లేకపోతే నాన్న ఆ పని ఉంది నాన్న, నా ఫ్రెండ్ రమ్మన్నాడు నాన్న, లేదు నాన్న నాకు బాగోలేదు నాన్న నేను వెళ్ళను అని అన్నాడా? చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలి అందరూ. అన్నాడా? దేవుని బిడ్డలారా, అలా అనలేదు. కాబట్టి ఆ రోజు ఆయన వెళ్ళకపోతే ఐగుప్తులో ఆయన ప్రధానమంత్రి అయ్యేవాడు కాదు. వాక్యం వింటున్న అమ్మ, నాన్న, చెల్లి, దేవుడు వాగ్దానం, ఇప్పుడు మనం చదువుకున్నాం ఏమని? ఆయన వాగ్దానం చేస్తే ఆలస్యం చేసేవాడు. బైబిల్ చెప్తుంది ఏమని తెలుసా? నీ వాగ్దానాలు దేవుడు అవునట్టే కానీ కాదనని. దేవుడు అంటే తెలుసా? మన దేవుడు ఎవరో తెలుసా? అవునంటే అవును, కాదు అన్నాడు. చేయమన్నది చేయమన్నాడు, చేయొద్దన్నది విడిచిపెట్టమన్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, అలాగే పిలిచినప్పుడు వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. వెళ్ళినందుకు గుంటలో పడ్డాడు, అమ్మివేయబడ్డాడు, హేళన చేయబడ్డాడు. ముఖం తిప్పుకున్నాడా యోసేపు? చెప్పాలనా? తిప్పుకోలా. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మొహం తిప్పేసుకుంటున్నాం. కార్యం జరగకపోతే, ప్రార్థన చేస్తే ఏమో రకరకాల ఆలోచనలతో ఉండిపోయాం. గుంటలో పడినప్పుడు కూడా ముఖం తిప్పుకోలా. ఈ గుంటలో పడ్డానంటే ఏదో అద్భుతం దాచిపెట్టావయ్యా నా కోసం. చప్పట్లు కూడా దేవుని నామమున పడదామా? దేవునికి స్తోత్రం. ఈ రోజున నీ కుటుంబం, నీ బిడ్డలు గుంటలో పడ్డారా? భయపడకు. వారు పడిన గుంటలో నుండి ఆయన పైకి లేవనెత్తి ఆయన వాక్కుని పంపి వారిని బాగు చేశాడంట. దేవునికి స్తోత్రం చెప్దామా? ఆయన వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. బాధల్లో అది ఏం చేస్తుంది తెలుసా? నెమ్మదిస్తుంది. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. ఈ రాత్రి వేళ చప్పట్లు కొడుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, ఈ వాక్యమే కుటుంబాల్ని దర్శించును గాక, నిలబెట్టును గాక, వెలుగుతో నింపబడును గాక, శక్తితో నింపబడును గాక, గ్రామం యేసు నామములో నిలబడును గాక. చప్పట్లు కొట్టు, చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ కొంతమంది ఇంకో రకం, వాడు త్రొవ్విన గుంటలో వాడే పడతాడు. మనిషి స్వభావం ఏంటో తెలియపరిచారు. ఏంటో తెలుసా? మనం గుంటలో పడితే ఒక అతను గుంటలో పడ్డాడంట. ఒక ఆయన వచ్చాడంట, అలా చేసావు కాబట్టి ఇలా పడ్డావు అన్నాడంట. ఇంకో ఆయన అన్నాడంట, ఏమో ఏ పాపం చేసావో ఏం చేసావో
అలాగే ఉండు అని అంట. అంటే మనం అందరం రకరకాల మనుషులు కదా, మనస్తత్వాలు కదా. కానీ ఒకే ఒక ఆయన అంట, యేసయ్య గుంటలో ఉన్నవాడిని, ఆమె చెప్తామా 2 చేతుల పైకి ఎత్తి, గాఢంధకారంలో ఉన్నవారిని చెయ్యి పట్టుకుని తప్పిపోయిన ఒక్క గొర్రె పిల్ల కోసం వెతికి రక్షించాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమున పడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన మంచి కాపరివి. పాడదాం. నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి పాడాలందరూ. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. హల్లెలూయా. అబ్రహాముని దేవుడు రమ్మన్నాడు, పిలిచాడు, వెనక్కి తిప్పుకున్నాడా? తిప్పుకోలా, వెళ్ళిపోయాడు అంతే. బైబిల్ చెప్తుంది అబ్రహాము అతన్ని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ రోజున మీరు విజయవాడ గుడివాడకి ఎప్పుడన్నా బస్సులో వస్తే తెలుస్తుంది, అదంతా గతుకుల రోడ్లు. ఒకరోజు నేను అసలు ఎప్పుడు బస్సు ఎక్కాను, మీకు తెలిసే ఉంటుంది, వెనన్పూడి రోడ్లు కూడా ఉంటాయి చూడండి. గుడివాడ నుంచి వచ్చినప్పుడు ఒకరోజు కూడా వెనన్పూడి వస్తున్నా, ఆటోలో వస్తున్నాం. ఇప్పుడు అందరు కొంతమంది నిద్రపోతున్నారు. అంత గతుకుల్లో కూడా నిద్రపోతుంది. పక్కన ఒక బోధ ఉంది, ఇటు పక్కన ఒక బోధ ఉంది. ఎక్కి కూర్చున్నవాడు, నిద్రపోతున్నవాడు పడుకున్నాడు. ఎందుకని ఎలా పడుకున్నాడు? నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఈరోజు ఆటో ఓడి మీద పెట్టిన నమ్మకం మనం దేవుని మీద పెట్టలేకపోతున్నాం. అవునా కదా? వాస్తవా కదా? ఒకరోజు బస్సులో కూర్చున్నా, నేను వస్తున్నా, ఎత్తెత్తి కొడుతుంటే వీళ్ళందరూ నిద్రపోతున్నారు. వీళ్ళకి ఎలా నిద్ర పడుతుందిరా బాబు అని నేను అనుకున్నా. ఒకటి, బస్సు అతని మీద నమ్మకం. వాళ్ళు రోజు వెళ్తూ ఉండొచ్చు, ఒకేసారి బ్రేక్ కొట్టాడు అంతే, ముందుకు వెళ్ళిపోయి పడిపోయారు. ఒక ఆయన గట్టిగా అరిశాడు. దేవునికి స్తోత్రం. పేతురు కూడా అలాగే అరిశాడు, అయ్యా నశించిపోతాను అన్నాడు. వెంటనే ప్రత్యక్షమై నేనున్నా అన్నాడు. దేవునికి స్తోత్రం. గాలిని గద్దించాడు, ఆమె చెప్తామా, తుఫాన్ని గద్దించాడు. పడిపోతాను నిన్ను కూడా ఈరోజు నీ బిడ్డలు కూడా పైకి లేపుతాడు ఆయన. చప్పట్లు కొడతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున మన విశ్వాసం, అంకుల్ చెప్పారు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవునికి స్తోత్రం. ఏమండి, 12 ఏళ్ల రక్తస్రావం గల స్త్రీ ఉందండి. ఇంట్లో బాధపడుతుంది, కూర్చుంది, వేసారిపోతుంది, అన్నీ అమ్మేసింది, వ్యాయామం చేసింది, వైద్యుల దగ్గరికి వెళ్ళింది, అటు ఇటు తిరిగింది, ఎన్నో చేసింది, కానీ ప్రయోజనం ఏమి రాలా. ఒక్కటే అనుకుంది, యేసయ్య గురించి వింది, ఆయన అక్కడ ఉన్నాడు, నిలబడింది, లేచింది, వెళ్ళింది, ఆయన వస్త్రం చెంగు ముట్టుకుంది, స్వస్థత కలిగింది. దేవునికి స్తోత్రం. ఆమె చెప్తామా 2 చేతుల పైకెత్తి, స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక. ఈ వాక్యం వింటుండగా, ఈ వాక్యం ఆయన ద్వారా, గాలి ద్వారా వెళ్ళి దేవాది దేవుడు ఎవరైతే ఈ రాత్రికాల సమయం మంచం మీద అనారోగ్యం పడినారు వారిని దేవుడు స్వస్థత పరచును గాక. చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక, విడుదల కలుగును గాక, విమోచన కలుగును గాక. యేసు నామములో లేచి మళ్ళీ అందరూ మందిరానికి వచ్చును గాక. చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. యోసేపు ఆ రోజు వెళ్ళకపోతే కొన్ని అనుభవాలు, దేవుడు పిలిచినప్పుడు అనుభవాలు ఉంటాయండి. దేవుడు పిలిచినప్పుడు యుద్ధమే. అంకుల్ గారు అంతేనా? ఎస్. దేవుడు ఏదైనా, మన జీవితం కూడా యుద్ధమే. పుడతాం, మరణిస్తాం, మధ్యలో అంతా యుద్ధమే. దేవునికి స్తోత్రం. కానీ ఓడిపోవు, సైన్యములకు అధిపతి యెహోవా నీ పక్షాన ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొందరు ఆలస్యం ఎందుకని చూడండి, స్త్రీలు వెళ్ళి చెప్పారు, సాక్ష్యం చెప్పారు, వెర్రోలుగా చూశారంట. ఆమె ఎలా చూశారు? వెర్రోలుగా చూశారంట. పేతురు యోహాను వెళ్ళి చూశారు, ఆయన అక్కడ లేడు. వారి మధ్యకు వచ్చి అన్నాడు, తెలుసా, మీకు సమాధానం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరికీ తెలిసిన తర్వాత ఆయన వస్తాడు, ఆకాశం మేఘారుడై వస్తాడు, ప్రతి నేత్రం ఆయన చూస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి ఆ మాట చదువుకుందామా? పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం మళ్ళా ఒక్కసారి చదువుదాం దయచేసి ప్లీజ్. కొందరు ఆలస్యమని కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తా. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు. ఒకసారి ఇక్కడ ఆగుదాం. కొందరు ఎలా ఉన్నారంట? ఆలస్యమని. ఆలస్యం.
దేవుడు ఆలస్యం చేస్తున్నాడా ఏదైనా? మన మంచి కోసమే. యోసేపు వెంటనే ప్రధానమంత్రి అయిపోయాడా? చెప్పండి అన్న, నోరు తెచ్చమ్మా. అవలా మీ అందరికి తెలిసినట్టుగా. యేసయ్య అప్పుడే వెంటనే రాగానే సిలువెక్కేశాడా? లేదు. అబ్రహాము వెంటనే ఆశీర్వదింపబడ్డా? లేదు. ఎవ్వరు లేరు. ఆలస్యమైంది. అందరికీ తొందరగా గర్భఫలం వచ్చేస్తే ఆమెకి ఎప్పుడు వచ్చింది? అప్పుడు వచ్చింది. అప్పుడు కూడా ఆ ముందు నవ్వింది. ముందు నవ్వితే అన్నాడు అసాధ్యమైంది, నాకు ఏది లేదన్నాడు. తర్వాత కూడా ఇచ్చిన తర్వాత నవ్విందంట, నీకు సమస్తము సాధ్యమే, దేవునికి స్తోత్ర. అలా చెప్పుకుంటూ ముందుకెళ్ళినా నీ జీవితాన్ని. జ్ఞానము గల స్త్రీ తన ఇల్లుని ఏం చేస్తా తెలుసా? కట్టుకుంటుంది. 3 రాళ్ళు ఏం చేస్తా తెలుసా? చేతులతో ఓడబిక్కేసుకుంటుంది. ఈ రోజున దేవుని బిడ్డలారా, జ్ఞానం ఎవరు తెలుసా? యేసయ్య. జ్ఞానం ఎవరు తెలుసా? వాక్యం. లేచ చదువు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న చెల్లి, అమ్మ, అన్నయ్య, దేవుడు చెప్పేది అదే. జ్ఞానం గల దేవుని చూడు. జ్ఞానమైన మార్గాలు రోజు రోజు తెలిసి నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్ర. సామెతలో చెప్తున్నా, జ్ఞానం వీధుల్లో పరిగెడుతుందంట. జ్ఞానం అంటే ఎవరు? యేసయ్య. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దివేనా ఎడలా నన్ను అడగండి, నేను మీకు ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఏ సమస్యలో అయినా, ఏ బాధలో అయినా ఆలస్యం జరుగుతుందా? భయపడకు. ఆయన చెప్పిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తా. చదువుతానన్నా. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు. చాలా మంది చూడండి జీవితంలో, ఇది ఆలస్యం అయిపోతుంది, దేవుడు ఎప్పుడు వస్తాడు, దేవుడు ఎప్పుడు కరుణిస్తాడు. దేవుడు మరలా ఈ రోజు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పలేదంటమ్మా గట్టిగా. దేవుడు వచ్చాడమ్మా, మనతో ఉన్నాడు. ఆమెను అంటారు అనుకున్నా. ఒక వాక్యం, చిన్న మాటలు ఆరాధన వ్యక్తపడుతుందంటే దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయ్యగారు ఉన్నారు, దేవుడు పిలిచాడు, వచ్చారు. వెనక తిరిగారా? తిరగలా. ఎన్నో సమస్యలు. అందుకే పేతురు అన్నాడు, ఏమని తెలుసా? ఎవ్వరూ నశింపక మారు మనసు పొందాలని మేడగదిలో కూర్చుని, ఆయన పాదాల దగ్గర కూర్చుని దేవునితో గడిపి 120 మంది, యాక్చువల్గా చరిత్ర చెప్తుంది 500 మంది కూర్చున్నారంట అక్కడ. 500 మంది కూర్చున్నారు. 500లో 120 మందే చివరికి ఉన్నారు. అంటే మిగతా వాళ్ళందరూ వెయిట్ చేయలేకపోయారు. ఆలస్యం. ఇంకెప్పుడు 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 అనొద్దు. దేవుని బిడ్డలారా, ఇప్పుడే అంత చేసిన దేవునికి నేనేం చేయాలని దేవుని వైపు తిరుగు. దేవుని బిడ్డలారా, అప్పుడు ఆత్మని దించుతాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆమె చెప్తామా? కృపను దించుతాడు, శక్తిని దింపుతాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పేది అదే. ఆలస్యం ఆలస్యం అనుకోక. ప్రార్థన చేస్తుండగా 120 మంది ప్రార్థన చేస్తుండగా దేవాతి దేవుడు అగ్ని ద్వారా, ఆత్మ ద్వారా దిగి పేతురు నిలబడి, ఈ మూర్ఖ తరములకు వేరై మీరు మారు మనసు పొందండి అని చెప్పగానే దేవుని బిడ్డలారా ఏం జరిగిందో తెలుసా? 3000 మంది ఆత్మలు రక్షింపబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవుడు అదే చెప్తున్నాడు. చదువు నాన్న ఒకసారి. ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడనో నశింపవలనని ఇచ్చయింపక. ఎవరు నశింపకూడదు. ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాం. అందుకే అన్నాడు, జక్కే కోసం వెళ్ళాడు. అందుకే ఏమన్నాడు? నశించిన దాన్ని వెదికి రక్షించడానికి. ఎవ్వరికి తెలియదు. ఆయన ముందే పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్టు ఎక్కాడు. దేవుడు చూశాడు. ఎవరైతే మనుషులు చూస్తున్నారు, మనుషులు చూడలేదా అని చూడొద్దు. పరిగెత్తు అంతే దేవుని కోసం. పరిగెత్తిన ముందు వెళ్ళిపోయిన జక్కేని దేవుడు చూశాడు. దేవుడు చూసి అన్నాడు, త్వరగా రా, నీ ఇంటికి రక్షణ అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున దేవుని కోసం పరిగెడుతున్నావా? నేను ఇది అడిగా, ఆలస్యం. నేను ఇది చేయమన్నా, ఆలస్యం అయిపోతుంది. ఏదేదో మనం అనుకుంటూ ఉంటాం. అలా కాదు దేవుని బిడ్డలారా. సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకున్నాడు. దినములు చెడ్డవి గనగా అజ్ఞానం వలె. కొన్ని మాటలు చదువుకుందామా? ఒక్క నిమిషం. ఎవరు నశించపోక మారు మనసు పొందమన్నాడు కదా. కొన్ని మాటలు చూద్దాం. జస్ట్ కొన్ని మాటలు నేను ముగిస్తాను. చూడండి, కొన్ని మాటలు చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వాక్యం చూడండి నాన్న. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వాక్యం చదువుకుందాం.
3వ అధ్యాయం 7వ వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. అతడు పరిసయ్యులలోను ఆ, సద్దుకైలోను ఆ, ఆ. సర్ప సంతానమా తప్పించుకొనుటకు మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి. దేవునికి స్తోత్రం చెప్దామా? ఏ సంతానం ఇదంతా? సర్ప సంతానమా. సర్ప సంతానమా. ఆలస్యం చేయకు. మనం కూడా అంతే. కొంతమంది ఇప్పుడు మారు మనసు లేని వాళ్ళుగా కూర్చున్నాం ఇక్కడ, అవునా కదా? చెప్పాలి నాన్న. మారు మనసు లేకుండా కూర్చున్నాను. నో, మనం మారు మనసు పొంది మారు మనసు లేని వాళ్ళని దేవుని బిడ్డలారా ఆ సర్ప సంతానం గురించే కేకలు వేశాడు. అందుకనే పాఠం తెలుసా? వినిపించుచున్నది కేక నాకు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి కొన్ని మాటలు చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వాక్యం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ప్రకటిస్తూనే ఉన్నాడు. ఆయన ఉన్నంత వరకు కొండ మీద కూర్చుని అదే ప్రసంగం, కిందకొచ్చిన అదే ప్రసంగం. దేవుని బిడ్డలారా ఎక్కడికి వెళ్ళినా అదే ప్రసంగం. దేనికోసం తెలుసా? ప్రతి ఒక్కరు ఆయన ఒకటే ఏంటో తెలుసా? 99 గొర్రెల నుండి ఒక్క గొర్రె తప్పిపోతే ఆత్మ ప్రాణం విలవిల్లాడిపోద్దంట. దేవుని బిడ్డలారా ఆయన ఒకటి ఏంటో తెలుసా? మనం ఎవ్వరు నశించకూడదు, పరలోక రాజ్యం నిండిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, మనం ఒక సేవకుడు చెప్తుండే ఏం తెలుసా? ఏమంటే నరకం నిండిపోతుందంట. ఏమవుతుంది? సాతాను గడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇక ఆలస్యం చనిపో, లేకపోతే ఇబ్బందులు పెట్టేసి, కష్టాలు పెట్టేసేసి, రకరకాల వ్యాధులు పెట్టేసి, ఇక నువ్వు బ్రతక్కు చెయ్యకు అని ఆశ లేకుండా చేస్తాను. కానీ దేవుడు అన్నాడు ఒకే ఒక మాట, దేవుని బిడ్డలారా, నేను మరలా వస్తున్నా. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? నేను మరలా వస్తున్నా, ప్రతి బాష్ప బిందువు నేను తుడుస్తా. చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలారా, అమ్మా భయపడద్దు. ఏదో రోగము వ్యాధి బాధ వచ్చిందని భయపడకు. నిలబడు, నడుము కట్టుకొని దేవుని బిడ్డలారా రోదన చేశారు ఆ రోజున. అలాగే రోదన చేయి, కట్లు మొత్తం తెంచుతాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమున పెడతాం. ఒక్క నిమిషం అందరం చప్పట్లు కొడదామా? దేవునికి స్తోత్రం. ప్రతి కట్లు దేవుడు తెంచును గాక, ప్రతి బంధకాలు తెగిపోవును గాక. ఆ రోజున పౌలు శీలలు ప్రార్థిస్తుండగా చెరసాల ఎలా అయితే పునాదులు షేక్ చేశాడు, ఈ రోజున మీ పక్షాన దేవుడు నిలబడును గాక. చప్పట్లు కొడదామా నాన్న? చప్పట్లు కొడుతూ ఒక్క నిమిషం అందరం కలిసి నాన్న ఆరాధిద్దామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు శీలను దర్శించిన దేవా, ఈ రోజున ఈ కుటుంబాలను దర్శించయ్యా, విడుదల పరిచయ్యా, ఆ కట్లు తెంచయ్యా. నీకు స్తోత్రం, నీకు వందనాలు. 2 చేతులు పైకి చప్పట్లు కొడదామా? ఒక్క నిమిషం. గ్లోరీ, నీకు స్తోత్రం తండ్రి, నీకు వందనాలు ప్రభువా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజు నాన్న మెలకువగా ప్రార్థన చేయమన్నాడు, పట్టుదలతో ప్రార్థన చేయమన్నాడు. ఇంకేం చెప్పాడు చెప్పండి? అమ్మ చెప్తుంది, చెప్పాలానా? ఎన్నో మార్లు చెప్పుకుంటూ వస్తున్నాడు. మనం ఈ గ్రామంలో చెప్పట్లేదా? మంచి వాక్యాలు అందిస్తున్నారు. ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు. ఎందుకు దేవుని విడిచిపెట్టేస్తున్నాం? సాతాను గారి టార్గెట్ ఒకటే, మేలైన దాన్ని నుండి దూరం చేసి కీడుని చేస్తున్నాడు. మనం కూడా ఆడనకాలే పరిగెడుతున్నాం, కానీ మేలైందా యేసయ్య గురించి. అందుకే అన్నాడు ఏం తెలుసా? మనకి మేలు ఎవరో తెలుసా? యేసయ్య. మనకు ఆశీర్వాదం ఎవరో తెలుసా? యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. మారు మనసు పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, విశ్వాసం ద్వారా మనకి మారు మనసు ఎలా వస్తుంది తెలుసా? విశ్వాసం. అందుకే అన్నాడు ఏమని తెలుసా? నేను లోకమును జయించిన ప్రకారము మీరును జయించుడి. అలా లోకము ఏమన్నాడు? చదవండి ఒకసారి. 1 యోహాను సువార్త, యోహాను రాసిన పత్రిక చూడండి. 1 యోహాను పత్రిక చూడండి ఒకసారి. నేను 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను ఈ రాత్రికాల సమయంలో. నెంబర్ 1 చూడండి ఒకసారి నాన్న అందరూ. 1 యోహాను రాసిన పత్రిక చూడండి ఒక్క నిమిషం. 5వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. 5వ అధ్యాయం 3వ వాక్యం.
5వ అధ్యాయం 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వాక్యం. మనం ఆయన ఆజ్ఞను గైకొనుటయే ఆ. దేవుని ప్రేమించుట. ఆ. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆ. దేవుని మూలముగా పుట్టిన వారందరూ పుట్టిన వాళ్ళందరూ లోకమును జయించుదురు. లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము ఆ. మన విశ్వాసమే. విశ్వాసమే. దేవునికి స్తోత్రం చెప్తామా? చెప్పాలి అందరూ 2 చేతులు పైకి. దేవునికి స్తోత్రం. ఏంటంట? లోకమును జయించిన ప్రకారము. మళ్ళా చదవండి నా మాట చదవండి. చాలా దేవుని మూలముగా పుట్టిన పుట్టిన వారందరూ వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము ఆ. మన విశ్వాసమే. విశ్వాసమే. దేవునికి స్తోత్రం. నంబర్ 1, విశ్వాసం వల్ల మనం జయం పొందుతాం. ఇప్పుడు మనందరం ఎవరో లోకంలో పుట్టిన వారం. చెప్పాలి, లోక మనుషులం. లోకం ఏం చేస్తారు తెలుసా? మనలోకి ప్రతి నిమిషం రావాలని ఆశిస్తుంది. జాగ్రత్తగా వినాలి. లోకం మనలోకి వస్తూనే ఉంటుంది. లోకంలో దేవుని బిడ్డలారా, సముద్రం, లోకం, ఓడెవరో తెలుసా? మనం. దానిపైన మనం ప్రయాణిస్తూనే ఉంటాం. మరలా చదవండి ఆ మాట ఒకసారి. నా పుట్టినవాడు పుట్టిన వారందరూ అందరును లోకమును జయించుదురు. లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మన విశ్వాసమే. దేవునికి స్తోత్రం. చూడండి, జాగ్రత్తగా వినండి. లోకం మనలోకి వస్తుంది, కానీ మారు మనసు విశ్వాసం మనకుంటే, దేవుడు మనలో ఉంటే విజయం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అబద్ధాలు అర్థం అంటే మనలో ఎవరున్నారు? లోకం ఉంది. పాపం చేస్తున్నాం, మనలో ఏముంది? చెప్పాలమ్మా, లోకం ఉంది. అంటే లోకానుసారమైన పురుషుడు మనలో ఉన్నాడు. మనలో ఉన్నప్పుడు లోకము జయించిన విశ్వాసమే. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే విశ్వాస జీవితం దేవుని యందు మనం విశ్వాసం ఉంచామో, లోకం దీనిలో నుండి పారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున విశ్వాసంతో మనం జయం పొందగలం. దేవునికి స్తోత్రం. హెబ్రీ రాసిన పత్రికలో చూడండి, ఒకసారి చూడండి 11వ అధ్యాయం. ఒకసారి చూడండి 11వ అధ్యాయం 33వ వాక్యం చదవండి. 33వ వాక్యం 11వ అధ్యాయం 33. చూడండి, విశ్వాసము వలన రాజ్యములను జయించిరి. ఒకసారి స్తోత్రం చెప్పండి అందరూ. చెప్పాలి, నన్ను అందరూ వినబడట్లా. చెప్పాలి. ఏం చేశారు? రాజ్యములను జయించిరి. రాజ్యములను జయించిరి. అబ్బా, దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా. ఆ తర్వాత చదవండి అమ్మా. నీతి కార్యములను జరిగించిరి. నీతి కార్యములు దేని వల్ల జరిగించారు? విశ్వాసం ద్వారా. చెప్పాలి, దేని వల్ల? ఈ రోజున నీ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయో దేవుని విశ్వాసం ద్వారా ఈ రోజు నువ్వు ప్రార్థన చేస్తుండగా జయం పొందుతున్నావు. ఆమేన్ చెప్తావా? హల్లెలూయా. జయం చూసి ఎన్ని రోజులు అయిపోయింది? జయం చూసి, విజయ జీవితం చూసి ఎన్ని రోజులు అయిపోయింది? అలాగే తాత్కాలికంగా ఉదయం లేస్తున్నా, పడుకున్నా అలాగే అనుకుంటున్నావా? నో. లోకస్తుడు ఈ రోజున ఆ పురుషుడు వెళ్ళిపోతున్నాడు బయటికి. క్రీస్తు మనలోకి వస్తున్నాడు. ఇక విజయమే. చప్పట్లు కొడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరిపోనా నా చప్పట్లు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అన్నాడు దావీదు రాసిన కీర్తన మొదటి వచనం అన్నాడు. ఏమన్నా తెలుసాడా? ఏమన్నాడు? దుష్టుల ఆలోచన చప్పున. అంటే అది లోకమా కాదా? నెంబర్ 2, మార్గమున నిలవక కూర్చుండే చోట కూర్చుంటే అది లోకమే. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ధర్మశాస్త్రం ముందు కూర్చుంటావో ఆయన మనలోకి వస్తాడు. ధ్యానిస్తావో, దివారాత్రం ధ్యానిస్తావో, దేవుని బిడ్డలారా, కృపాక్షేమములు నీ వెంట వస్తాయి. 2 చేతులు పైకి ఆమేన్ చెప్తామా? బ్రతుకు దినములని క్షేమకరంగా ఉంటాయి. ఏ ఇబ్బందులు వచ్చినా దేవుడు పక్కకు తొలగిస్తాడు. తుఫాన్ని పక్కకు తోసాడు. హల్లెలూయా. గాలిని పక్కకు తోసాడు. శిశువులు చనిపోదాం అనుకున్నారు, ఆ రోజు ఒట్టుకు తీసుకొచ్చాడు. చప్పట్లు కొట్టు గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరిపోల చేతుల పైకి చప్పట్లు కొడదామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున ఎలా 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 అనుకుంటున్నావేమో దేవుని బిడ్డలారా. ఇప్పుడు చూడండి, ఇంట్లో ఎక్కడికి రా అని అడిగారు అనుకో పిల్లల్ని, ఎక్కడికే. భార్య భర్తను అడిగింది అనుకో, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది అనుకో, ఏం చెప్తారు? ఎక్కడికే చెప్తారా?
చెప్పరు. సాతాను అడిగానంట, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అదో అటు ఇటు తిరుగుతూ అక్కడి నుంచే వచ్చా. అక్కడి నుంచి వచ్చావా? అక్కడి నుంచి వచ్చావని నాకు తెలుసు, కానీ శ్రమ పెడతావేమో, ముళ్ళుతో గుచ్చుతావేమో, కానీ విజయం నువ్వు పొందలేవన్నాడు సాతానుతో. దేవునికి స్తోత్ర. ఆ రోజే సాతాను గాడు ఓడిపోయాడు. చెప్పలు కొడతాను దేవునికి స్తోత్ర. ఈ రోజు నీ కుటుంబంలో ఏ సాతానైనా నిలబడ్డాడా, ఆడు తలంచుకుని వెళ్ళాల్సిందే. గట్టిగా చెప్పలు కొడతానా? నన్ను ఒక్కసారి మ్యూజిక్ తో చెప్పలు కొడదాం అందరు కలిసి. హల్లెలూయా. చప్పట్లు కొడితే యేసు రక్తమే చేయమని నన్ను 2-4 కొట్టాను. దేవునికి స్తోత్ర. చప్పట్లు కొడితే యేసు రక్తమే చేయమని చేద్దామా? యేసు రక్తమే చేయం. ప్రతి బంధకాలు ఊడిపోయినా విశ్వాసంతో కళ్ళు మూసుకుని చప్పట్లు కొట్టానా? ముగించుకుందాం, అయిపోయింది. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడతాం దేవునికి స్తోత్ర. వాడు ఓడిపోవును గాక. వాడు ఎప్పుడో ఓడిపోయాడు. నీ బిడ్డల ముందు వాడు నిలబడలేడు. నీ కుటుంబం ముందు వాడు నిలబడలేదు. నీ షాప్ ముందు వాడు నిలబడలేడు. నీ వ్యాపారం ముందు వాడు నిలబడలేడు. నీ పిల్లల ముందు వాడు నిలబడలేడు. నీ తండ్రి ముందు వాడు నిలబడలేడు. లోకము జయించిన విశ్వాసమే. చప్పట్లు కొడుతుండగా గట్టిగా చప్పట్లు కొడదామా? ఆ విశ్వాసాన్ని కలుగును గాక. ఇక్కడ కూర్చున్న పెద్దలు కలుగును గాక. ఆ పెద్దలే నిలబడి గ్రామాలు మార్చును గాక. యేసు రక్తం జయం, యేసు రక్తం జయం, యేసు రక్తం జయం. చెప్పండి, యేసు రక్తం జయం, యేసు రక్తం జయం, యేసు రక్తం జయం. ఓ హల్లెలూయా. విజయాలు కలుగును గాక. నీకు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున ఎంతసేపు లోకం టీవీకి టైం ఇస్తున్నాం, తినడానికి ఎంతో టైం ఇస్తున్నాం, అరుగుల మీద కూర్చుని ముచ్చట్లకు ఎంతో టైం ఇస్తున్నాం. ఒక్క రోజుకి ఎన్ని గంటలు దేవునికి ఇవ్వాలి? ఎన్ని గంటలు? చెప్పండి. 2 గంటలున్నారా? నర్రన్నెత్తున్నావా నువ్వు? నర్ర మనకేమో నరాల నొప్పులు. నరం లేదు, ఏం నరాల నొప్పులు. ఆయన రక్తాన్ని కలిగి ఉన్నావు నాన్న. దేవునికి స్తోత్రం. ఆదాము దేవుని బిడ్డలారా విశ్వాసం జయించలేకపోయాడు. కట్టుపడి ఆదామైన యేసయ్య మరణాన్ని, పాపాన్ని, విజయాన్ని జయించాడు. దేవునికి స్తోత్రం. 3వ రోజు తిరిగి లేచాడు. అంతే. దేవునికి స్తోత్రం. ఎప్పటికీ నువ్వు నేను నశించట్లా. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. నీ బిడ్డలు నశించట్లా నానా. ఈ రోజు చెప్తున్నా నాన్న, కరోనాకి ఎంతో మంది పిల్లలు చనిపోయారు. వాళ్ళ ఫోటోలు వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. భర్త చనిపోయి ఉన్నాడు, భార్య చనిపోయి ఉంది, పిల్లలు చనిపోయి ఉన్నారు. మీకు తెలుసా, కనానీయ స్త్రీ నానా, యూదులు మనల్ని కుక్కతో పోల్చారంట. జాగ్రత్తగా వినండి. మీకు కొత్తదే, నాకు కొత్తదే. అందుకే ఆమె ఏముందో తెలుసా? యజమానుడు తింటున్నప్పుడు, ఇల్లమ్మా నేను అసలు మీ గురించే రాలేదు, అది మీరు బాగా వినాలని కుక్కొచ్చింది అంటరాని వాళ్ళం మన వాళ్ళు. ఆ బల్ల మీద నుండి పడుతున్నాయే ముక్కలు. చెప్పండి చెప్పండి నానా. మీకు తెలుసా, అక్కడ యేసయ్యకి నశించిపోకూడదని ఉంది. కానీ ఆమె ఏంటో తెలుసా? నేను ఇక్కడి నుండి నేను నా కుమార్తె నశించకుండా నా కుమార్తె ఇంటిలో స్వస్థత పొందుకుని వెళ్ళాలి ఆమెకి. దేవునికి స్తోత్ర. అర్థమైందా మీకు కాన్సెప్ట్? ఆయన మాట్లాడలా, వెళ్ళిపోయిందా? చెప్పాలమ్మా నోరు తెరిచి. మా వెనకాల ఉన్న వాళ్ళు చెప్పాలి. వెళ్ళలా, అరిసింది, కేకలు పెట్టింది, శిష్యులు అక్కడ తిట్టారు ఆయన్ని. వెళ్ళిపోయిందా? నో. నిశ్చయించుకుంది ఏంటో తెలుసా? నా కుమార్తె ఇంటిలో నశించకూడదు. ఆమె చెప్దామా? చెప్పాలి ఆమె. నువ్వు ఎలా నిలబడదు తెలుసా? నా బిడ్డలు నశించకూడదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ నుండి నేను విశ్వసిస్తున్నా, ఇక్కడ కూర్చున్న మీ బిడ్డలైనా ఎవరైనా సరే, ఈ గ్రామమైనా నశించిపోదు. ఎంతో మంది ఇక్కడ వచ్చి దైవజనులు మీకు చెప్పబోతున్నారు. చేపలు పడతాం. దేవునికి స్తోత్రం. ఆయన వాక్యం ప్రచురపరచబడుతుంది, ఆయన శక్తి కుమ్మరించబడుతుంది, ఆయన ఆత్మతో అనేక మందిని గ్రామంలో నిలబెట్టుకోబోతున్నాడు. చేపలు కొట్టు గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ బల్ల మీద నుండి పడుతున్న మొక్క చాలయ్యి అనగానే, అమ్మా
జయించేసామమ్మా విశ్వాసంతో, వెళ్ళు అన్నాడు. అయ్యా మా పాప గురించి అంటే ఆమె ఇంటికి వెళ్ళగానే ఆ పరిస్థితి, వెనక పరిస్థితి వేరుగా ఉంది. ఇంటికి వెళ్ళి చూడగానే ఎలా ఉంది? అందుకే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరిచింది, అతన్ని లేపింది. దేవునికి స్తోత్రం. టైం అయిపోతుందా చెప్పనా? ఆ? అబ్బా మామగారు కూర్చున్న వాళ్ళందరూ పెద్దలే, హనుమంతులే. మామగారు ఇంతకు వాక్యం చదువుతూ నేను ఆశ్చర్యపోయా, మేము కూడా చదవలేకపోతాం ఈరోజు. ఆ మామగారు చదివింది చదవాలన్న వాక్యం. ఏదైనా యాక్సిడెంట్ న్యూస్ పెట్టని 10 సార్లు ఎవడు పడిపోయాడు, ఎవడు లేచాడు, ఎవరు చనిపోయారు అని చదువుతూ ఉంటాం. ఈరోజు నువ్వు చచ్చిపోయిన స్థితిలో ఉన్నావు. ఇది నిలబెట్టేది, జీవం ఇచ్చేది, దీన్ని చూడవు నువ్వు. చూడాలి. దేవునికి స్తోత్రం. విశ్వాసం అందుకే ఏ భేదము లేదు, దేవుడిచ్చే మహిమను పొందలేకపోయారు. అందుకనే విశ్వాసం నీలో ఉంటే యేసయ్య నీలో ఉన్నట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం ఉంచు. ఈ కొండని ఇక్కడ నువ్వు దేవుడు చెప్పాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఎక్కడ ఉన్న కొండ అక్కడ తీసుకెళ్ళిపోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2, అందుకనే విశ్వాసం వైపు చూస్తూ దాన్ని కొనసాగిస్తున్న యేసు వైపు మనం చూడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. నెంబర్ 1, లోకాన్ని మనం విశ్వాసంతో జయించవచ్చు. నెంబర్ 2 అంటే నశించిన వారితో, దేవుని బిడ్డలారా. 3, దేవుని వైపు చూచు. దేవుని బిడ్డలారా, ఆయన వైపు చూసే కన్నులుగా మనం ఉండాలి. ఆయన చూసే మనస్తత్వం మనకు ఉండాలి. దావీదు కొండల వైపు చూశాడు, లోయల వైపు చూశాడు, అన్నిటి వైపు చూశాడు. ఎక్కడి నుంచి సహాయం రాలా, ఆయన చూశాడు. దేవుని బిడ్డలారా, సహాయం వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పొద్దున్నే ఎప్పుడైనా దేన్నైనా చూసి, ఏదైనా వస్తువైనా చూసి, అయ్యా నీకు వందనాలని ఎప్పుడైనా చెప్తున్నావా? నువ్వు చెప్పాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ప్రభువుని కన్నులారా చూచారంట భక్తులు చాలామంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3, నాన్న జాగ్రత్తగా వినండి. 1, విశ్వాసంతో మనం చూడొచ్చు, మారు మనసు మళ్ళా పొందుకోవడానికి. 3, వినుట ద్వారా విశ్వాసం కలిగిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం కలిగిద్ది? విశ్వాసం కలిగిద్ది. మనం ఏంటో తెలుసా? బైబిల్ చెప్తుంది, ఇటు వింటాం, ఇటు వదిలేస్తాం. వినుట వల్ల ఏంటిది? ఏం వింటాం? క్రీస్తుని గూర్చి వినట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క టాపిక్ అమ్మలు చూడండి, ఏదన్నా మొదలు పెట్టారనుకో, గోంగూర పచ్చడో లేకపోతే ఏదో పచ్చడో మొదలు పెట్టారనుకోండి, ఎండాకాలం వచ్చింది, ఏ పచ్చడి పడతారు ఇప్పుడు? మామిడికాయ పచ్చడే. దాని గురించి చెప్పండి, అది ఇది అని ఎన్నో చెప్తూ ఉంటారు, వింటూ ఉంటారు. విని ట్రై చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇది వింది. దేవుని బిడ్డలారా చూడండి, నిశ్చయంగా దేవుడు కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెళ్ళింది యాకోబు బావ దగ్గర. నాన్న వినండి, దేవుడు ఏంటో తెలుసా? ప్రయాణమై అలసిపోయి, ఒక మాట చెప్తాను, ప్రయాణమై అలసిపోయి ఇక్కడ కూర్చున్నాడు. దేవుని పని ఆపాడా? చెప్పనా? ఆపలా. మనం కూడా అలసిపోతూ ఉంటాం, మళ్ళా వింటాం, మరలా శక్తి వస్తుంది. ఆమె చెప్తామా? మరలా అలసిపోతాం, మరలా వింటాం, మరలా ఏమవుతుంది? శక్తి వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నాన్న కొంచెం ఎక్కువ వస్తుంది, కొంచెం తగ్గించవా? శక్తి. దేవునికి స్తోత్రం. 1, నెంబర్ 1 జయించాలి ఆయన ద్వారా. 2, చూడాలి ఆయన్ని. అరణ్యంలో వెళ్తున్నప్పుడు మళ్ళీ సౌండ్ తగ్గిపోయింది కొంచెం. అరణ్యంలో వెళ్తున్నప్పుడు హాగరంది ఏమని? చూచుచున్న దేవుడు. ఎవరు చెప్పలేకపోతున్నారేంటమ్మా? అమ్మాయి చెప్తాను, చెప్పాలి అందరూ. ఆయన ఎవరు? చూచుచున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెంబర్ 1 దేవుని బిడ్డలారా, నశించుకోకుండా ఆలస్యమైందని కొందరు అనుకుంటున్నారు. నో, ఆలస్యం అవ్వదు. దేవుడు త్వరగా రాబోతున్నాడు. దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. పొలంలో 2 ఉంటే ఒకరు విడబడతారు, ఎత్తపడతారు. ఇంకొకరు తిరగలు చేస్తుంటే కన్యకలు ఉన్నారు, నిద్ర వచ్చేస్తుంది వాళ్ళకి. 5 నశించిపోయారు. ఆయన వచ్చినప్పుడు టక్కన వెళ్ళిపోతాడు, అంతే, వెయిట్ చేయడు. ఇప్పుడు చూడండి, రావాలని ఎప్పుడో 7ంటికి ప్రార్థన మొదలు పెట్టారు. అవును, ప్రార్థనలు ఉన్నాయి, వచ్చారు. అందుకు మీకు వందనాలు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. ప్రార్థన చేద్దాం, ఆయన వైపు చూద్దాం, విందాం,
చూద్దాం ఆయన వైపు. దేవునికి స్తోత్రం. చూస్తేనే ఎన్నో కార్యాలు జరిగినాయి. దేవునికి స్తోత్రం. ఒక చరిత్రకారు రాస్తున్నారు, ఆ బాణంలో నీళ్ళు నింపిన తర్వాత యేసయ్య చూశాడంట. చూడగానే ఏమైపోయాయి? నీళ్ళు ద్రాక్షారసంగా అయిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీళ్ళు అయిపోయినాయి, చూస్తున్నారు. ఒక విషయం చెప్పి నేను ఇంకో మాట చెప్పి నేను ముగిస్తా. ఒక విషయం ఇంకో విషయం, రెండు మాటలు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నిర్గమాకాండం 18వ అధ్యాయం 19వ అధ్యాయం చదువుకోండి. దేవుడు నడిపించాడు. ఇప్పుడు ఒక్కొక్క మాటకు ఆమె చెప్పాలి. దేవుడు ఐగుప్తి బానిసత్వం నుండి విడిపించాడు. ఆమె చెప్దామా? ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు, మారాని మధురంగా చేశాడు. హల్లెలూయా. మేఘ స్తంభం ఇచ్చాడు, అగ్ని స్తంభంగా ఇచ్చాడు, దారులు ఇచ్చాడు, మన్నా ఇచ్చాడు, అన్నీ చేశారు. మరలా ఒక చోట రెఫాదేము అనే పట్టణంకి వచ్చేపాటికి ఏమైందో తెలుసా? మాకు నీళ్లు లేవని వాదిస్తున్నారంట వాళ్ళు. అన్ని చేసిన దేవుడు జయించాలని చూశారు. ఆయన చూసి బయటకు వచ్చారు, విన్నారు, మరలా అదే పరిస్థితికి వచ్చారు. మీకు తెలుసా, అక్కడ మోసే చెప్తున్నాడు దేవునితో, అయ్యా కొద్దిసేపు ఉంటే రాళ్ళతో నన్ను కొట్టి చంపేస్తారు. దేవుడు అన్నాడు, నీ ఎదురుగా ఉన్న బండ దగ్గరికి వెళ్ళు, ఆ ఎదురుగా నేనున్న ఆ బండను కొట్టు, నీరు వస్తుంది అన్నాడు. నీరు వచ్చింది. దేవుని బిడ్డలారా, ఆ బండ వైపు చూశారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పెట్టి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకటి చెప్పండి, ఏంటిది? విశ్వాసం ద్వారా మనం జయిస్తాం. 2 వినుట వల్ల, దేవుని వైపు చూస్తూ, ఆయన వైపు చూస్తూ. 4 నిరీక్షణ కలిగి ఉండాలి మనం. ఏ నిరీక్షణ? నిరీక్షణ కలిగి మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది ఆలస్యం అయిపోయింది అనుకుంటున్నారు. ఇప్పుడు చూస్తా ఉంటారు, ఆలస్యం అయిపోతుందా లేదు? అయిపోతుంది. ముగించేస్తున్నా దేవుని బిడ్డలారా. ఒక మాట చెప్తున్నా చివరికి. ఈ రోజున కూర్చున్న మనం ఇలా బ్రతుకున్నామంటే కేవలం ఆయన ఇచ్చిన వాక్యం యొక్క నిరీక్షణ బట్టే. చప్పట్లు కొడతామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యమే నిరీక్షణ ఇస్తుంది. ఏ మనిషి నిరీక్షణ ఇవ్వట్లా, ఏది నిరీక్షణ ఇవ్వట్లా, ఎవ్వరి నిరీక్షణ ఇవ్వట్లా. దేవుని వాక్యం ఒక్కటే నిరీక్షణ. ఈ నిరీక్షణ మనలను ఎన్నడు సిగ్గుపరచదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పైనుండి చూశాడు, వెలుగుతో చూశాడు. ఈయన చూశాడు, పడిపోయాడు కింద. పౌలు, ఆయన ఎవరు? పౌలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సౌలా అమ్మగారు మంచిగా అందిస్తున్నారు. దేవునికి స్తోత్రం. అలాంటి వాళ్ళు ఉండాలండి సంఘంలో. ఉంటే చాలా బాగుంటుంది. మేము మర్చిపోతున్నా వాళ్ళు గుర్తు చేస్తారు, మనం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. సౌలా దేవుడికి నిన్ను పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మొత్తం ఆయన మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో కొందరు ఆలస్యం అవుతున్నట్టు, ఆయన వాగ్దానాలు జరగవేమో అనుకుంటున్నావేమో. జరుగుతాయి. దేవుడు ఏది పోనివ్వడు. ఒకటి గుర్తుపెట్టుకో, ఆయన ఆలస్యం చేసే దేవుడు కాదు. ప్రతి ఒక్కరు నశించక నిత్య జీవానికి వారసులగునట్లు ఆయన తపన. ఇంకా దీర్ఘశాంతవంతుడిగా ఉన్నాడు ఆయన. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చెప్పాలి, అందరూ చెప్పాలి. నీ దయ నా మీద ఉంచయ్యా, నీ దీర్ఘశాంతం నా మీద ఉంచయ్యా, నీ కృప నా మీద ఉంచయ్యా. అయ్యా, నువ్వు లోకంలో ఉన్న నన్ను తీసేసి నిన్ను నేను నాలోకి తీసుకొస్తా. విజయం నేను చూస్తా, నీ గురించి నేను వింటా, నీ వైపు నేను చూస్తా, నిరీక్షిస్తానయ్యా. లోకము చేయించిన విశ్వాసమే. ఈ రోజున అనేక మంది ఏడుస్తున్నారు, అనేక మంది సారిపోతున్నారు. భయపడద్దు.
దేవుడు కార్యం చేయను కాక. ఒక్క నిమిషం అందరు రెండు చేతులు పెట్టి స్తుతిద్దామా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయ్యా మమ్మల్ని నిలబెట్టిన స్తోత్రం, నన్ను నిలబెట్టిన స్తోత్రం. పాటల్లోనూ ఉన్నా, వాక్యంలోనూ ఉన్నా అయ్యా, కొద్ది మాటలు నాయన నువ్వు నిలబెట్టి నాతో మాట్లాడావు నాయన, నీకు స్తోత్రం. ఎవరు నశింపపోక నిత్య జీవం కలవారై ఉండాలని నువ్వు సహాయం చేసావు దేవా, నీకు స్తోత్రం. అయ్యా కొందరు మానక ప్రభా నీ యందు రావాలి ప్రభా, సమాజంగా కూడాలి దేవా, నీకు స్తోత్రం. అయ్యా అందరూ మారు మనసు పొందవలనని కోరుచు నువ్వు కోరుకునేవాడివి. చెప్పండి అందరు కలిసి, అయ్యా నువ్వు కోరుకునేవాడివి. అయ్యా నన్ను కోరుకున్నావు, పిలిచావు, నువ్వు నా సొత్తు అన్నావు ప్రభా. అయ్యా ఎవ్వరు నశింపకూడదని నిశ్చయింపగా మా కోసం వచ్చావు. మీరే సహాయం చేయండి తండ్రి అని యేసయ్యా అని చెప్తామా? నోరు తెచ్చినానా అందరూ హల్లెలూయా హల్లెలూయా చెప్పండి నాన్న. రెండు చేతులు పైకెత్తి చేతులు అటు ఇటు ఊపుతూ ఈ రోజు నీ గ్రామంతో దేవుడు చెప్పన్నాడు, భయపడద్దు అంతే. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట చెప్పమంటున్నాడు, ఎవరికైనా బాగోపోతే ఎవరైనా ఇక్కడ ఉండి వెళ్ళి ప్రార్థన చేయండి, అంత శక్తి మీకు ఇస్తున్నాడు. ఈ రోజున మీరు వెళ్ళి ప్రార్థన చేయగా ఇది అబద్ధం కాదు, స్వస్థత ఇవ్వబోతున్నాడంతే, నిలబెట్టబోతున్నాడంతే, కార్యం చేయబోతున్నాడంతే. ఎందుకంటే నీ ద్వారా లోకస్తుడు వెళ్ళిపోయాడని చెప్పి దేవుడు నాలోకి వచ్చాడని సాక్షులుగా నిలబడబోతున్నారు. హల్లెలూయా. రెండు చేతులు పెట్టి నాన్న ఒక్కసారి చేతులు అటు ఊపుతూ స్తోత్రం చెప్తామా? నా బలమా, నా కోట, ఆరాధనా నీకే. నా బలమా, నా కోట, ఆరాధనా నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధనా నీకే. పాడాలి. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధనా నీకే. నా
శక్తిని, పొందుకైన కృపని, పొందుకైన ఆత్మని, పొందుకైన అభిషేకాన్ని, పొందుకైన శక్తి కృపని కలుగును గాక. మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, మీరే సహాయం చేసి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. గట్టిగా హల్లెలూయా. రెండు చేతులు పైకి హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుడు మనందరూ నడిపించిన కాక మా మొత్తం ప్రార్థన చేయండి. సేవలు ఇంకా బహుబలంగా వాడాలని. ఇక్కడే కాదు, అనేక చోట వెళ్ళి దేవుడు చెప్పాడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి ఈ మీటింగ్ సంబంధించిన పాంప్లెట్స్, బ్యానర్స్ ఎస్ఐ గారు వేయించారు. చెప్పలా, పెడుతున్నామని చెప్పాను. ఎస్ఐ గారు వేయించారు. దేవుడు సాగర్ చెప్తాడు, దేవుడు వారిని ఆ కుటుంబాన్ని దీవించిన గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముఖ్యంగా నేను ఒకరికి తర్వాత థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. వచ్చిన అందరికి థ్యాంక్స్. మెయిన్గా ఎక్కువ నిండు వందనాలు, ఎక్కువ థ్యాంక్స్, ఎక్కువ బ్లెస్సింగ్ ఎవరికో తెలుసా? అశోక్కి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అశోక్ అంత కష్టపడ్డాడు. దేవుడు ఆ బిడ్డని ఆశీర్వదించి ఆ కుటుంబాన్ని హెచ్చించి నడిపించిన గాక. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి వచ్చినా ప్రభు హస్తం ఆ బిడ్డకి తోడయండి, ఆశీర్వదించిన గాక. ముగించుకుందాం. చిన్న మాటలు చెప్పిన తర్వాత అయ్యగారు చిన్న ప్రార్థన చేస్తారు చివరిలో. దేవుని మనకి స్తోత్రాలండి. కూడి వచ్చిన అందరూ కూడా ప్రభు పేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.